7 దినములు విందు చేయించాను. నీవు గనుడవైనా, నీవు దరిద్రుడవైనా, నీవు ఉన్నవాడివైనా, నీవు లేనివాడివైనా, నువ్వు ఎటువంటి వాడైనా సరే ప్రతి వానికి అక్కడ విందులో పాలుంది. ఈక్వాలిటీ. అహష్వేరోషు రాజులో సమానత్వం ఉంది. తనకి ఇంత పెద్ద ఆస్థానములు ఉన్నాయి, ఇన్ని ఆస్థానములు, ఇంత రాజ్యం ఉంది కదా, కాబట్టి ఐక్యపరచాలనుకున్నాడు అహష్వేరోషు రాజు అందరినీ. 150 దినములు ఆ యొక్క ఐక్యత కలిగిన ప్రదేశములలో ఆ రాజ్యములను గూర్చిన వివరణను ఇస్తూ వచ్చాడు. ఇన్ని రాజ్యాలు, సింధు దేశము మొదలుకొని కూషు దేశం వరకు మనకి ఇన్ని రాజ్యాలు ఎలా ఏర్పడ్డాయి, ఇన్ని రాజ్యాలు మనకి ఎలా వచ్చాయి, ఇన్ని రాజ్యాలను మనం ఎలా జయించాం, ఇన్ని రాజ్యాలను మనం ఎలా పట్టుకున్నాం అనే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వచ్చారు, వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు, మిట్టుకు అలా చేసుకుంటూ వచ్చారు. మొదటిది. రెండవది చేసినప్పుడు సరే ఇవన్నీ అయిపోయిన తర్వాత రాజు కోట ఆవరణములలో తోటలో ఒక విందు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? గొప్పవారిని, అధికారులను, అధిపతులను, వీళ్ళని మాత్రం కాదు, వీళ్ళతో పాటు అక్కడ అంటున్న మాట అల్పులకేమి గనులకేమి, నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే, నువ్వు ఎంత బీదవాడివైనా సరే, నీకు రాజు కోటలో ప్రవేశం ఉంది. గట్టిగా బలముగా ఆ యొక్క ఆహ్వానం ఉంది, మనం ఇలా అనుకోవచ్చు. నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరు, ఆలోచించు. ఈ యొక్క అహష్వేరోషు రాజు ఎంత మంచిదిని కనపరుస్తూ ఉన్నాడు. మొదటిది, అతడు సుమారుగా అత్యంత ఎక్కువ ఆస్థానాలకు రాజు. అంత గొప్ప రాజు తన యొక్క రాజ్యం యొక్క గొప్పతనాన్ని 150 దినముల జనులకు, అక్కడున్న జ్ఞానులకు, అక్కడున్న అధిపతులకు, నాయకులకు వివరించారు. వివరించిన తర్వాత 7 దినాలు విందు చేయించాడు. ఆ విందులు అందరికీ ఆహ్వానం ఇచ్చాడు. ఆ విందులు అందరికీ పాలు పంపులు ఇచ్చారు. మన సువార్తల్లో చూస్తే ఒక రాజు విందు చేశాడు. అందరూ రాజు విందులో రాజవస్త్రములు ధరించుకున్నారు, మరి ఒక్కడు మాత్రం ధరించుకోలేకపోయాడు. వాడిని తీసివేయండి అంటే దేవుడు సాదృశ్యంగా చెప్పిన సంగతులు మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూసినప్పుడు మొదటిది, ఈ రాజు పేదవాడా, వీడు ఉన్నత కులస్తుడా, వీడు లేక చిన్న కులస్తుడా, ఏ కులమునకు చెందినవాడు, ఏ జాతికి చెందినవాడు, ఏ గోత్రం, నో. ఇది విందు. తాగనోడికి ఇంకా తాగనలేదు, తిన్ననోడికి 27 ఆస్థానములకు 127 సంస్థానములకు అధిపతులు ఉన్నారు. వారితో కలిసే భాగ్యమా, వారితో కలిసి భోంచేయడమా, వారు కలిసి ద్రాక్ష రసము తీసుకోవడం, ఎంత గొప్ప దయా హృదయం కలిగిన వాడు కదా ఈ యొక్క అహష్వేరోషు రాజు. ఇలా ఆలోచించండి. అంత మాత్రమేనంటే అంత కాదు. అహష్వేరోషు రాజు విందు చేశాడు, అతని భార్య అయిన వస్తీ విందు చేయించింది. తన భార్య అయిన వస్తీ ఓ వైపు విందు చేసుకుంటుంది, అహష్వేరోషు రాజు ఓ వైపు విందు చేస్తున్నాడు. మరి విందు చేస్తూ ఉండగా రాజు పిలిచాడు. ఈ ఎస్తేరు గ్రంథంలో ఎక్కువ పాత్ర ఈ నపుంసకులది కూడా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువ కూడా నపుంసకులను గురించి దొరికేది మనకి ఇక్కడే ఎక్కువ. 7 నపుంసకులను పిలిచి మీరు వెళ్ళి రాణి అయిన వస్తీని పిలవండి అన్నాడు. ఎందుకు పిలవాలి అన్నాడంటే, ఎందుకు రాణి అయిన వస్తీని పిలవమని చెప్పాడంటే, ఆమె బహు అందగత్య, బహు సౌందర్యురాలు. ఆ సౌందర్యవంతురాలని చూపించు, నా స్థానమునకు తగినట్లుగా నేను విందును చేయించాను, నా విందుకు తగినట్లుగా నేను అక్కడ ఆ ప్రదేశములను అలంకరించాను. అలంకార మధ్య సౌందర్యవతి అయిన నా భార్య వస్తే ఎంత బాగుంటుందో కదా, నాకు ఈ గౌరవములో నా భార్యకు కూడా సగభాగం ఉంది కదా, అటువంటి స్త్రీ నా భార్య నడుచుకుంటూ వస్తుంటే ఆ సౌందర్యమును చూసి ఎంత ఆనందంగా ఉంటుందో కదా అని ఆశపడ్డాడు. ఆ ఆశలో తప్పులేదు. బహుశా అతడు ద్రాక్షరసం సేవించి ఉన్నను. మనం రెండవ కోణములో చూస్తే ఇంత గనుల మధ్య, ఇంత గొప్పవారి మధ్య, ఇంత విందులో నా భార్య నాతో ఉంటే బాగుంటుంది అని అనుకున్నాడు. నా భార్య నాతో నివసిస్తే